వెల్కమ్ బ్యాక్. కారెక్కేందుకు డిఎస్ రెడీ అయ్యారు. మరి ఆయన వెంట వెళ్లే వాళ్ళు ఎంతమంది? ప్రధాన అనుచరగణం ఆయన్ని అనుసరిస్తారా? రాజకీయ శిష్యులు లగేజ్ సర్దుతున్నారా? డిఎస్ వెంట వెళ్లకుండా కాంగ్రెస్ సీనియర్లు అడ్డుకోగలరా? నిజామాబాద్ జిల్లాలో ఇప్పుడిదే డిస్కషన్. సీనియర్ నేత డి శ్రీనివాస్ గులాబీ పార్టీ వైపు అడుగులు వేయడం నిజామాబాద్ జిల్లాలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపికే. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ టికెట్ దక్కలేదని నారాజుగా ఉన్న డిఎస్ కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. అధికార పార్టీలో చేరేందుకు సన్నాహాలు కూడా చేసుకున్నారు. ఆయన వెంట వెళ్లేవారు ఎందరూ అన్న చర్చ జిల్లాలో జరుగుతోంది. ఎంతో మంది నాయకులను రాజకీయాలకు పరిచయం చేసిన ట్రాక్ రికార్డ్ డిఎస్ ది. శిష్యగణంతో పాటు అనుచరగణం లిస్ట్ పెద్దగానే ఉంది. మరి వాళ్లంతా ఇప్పుడు సీనియర్ మాట వింటారా? మీ వెంటే మేముంటామంటారా అన్న దానిపై డిఎస్ వర్గీయుల్లో జోరుగా చర్చలు జరుగుతున్నాయి. డిఎస్ వెంట వెళ్లాలా వద్దా అని ఆయన అనుచరుల్లో కొందరు డైలమాలో ఉన్నారని సమాచారం. ఎందుకంటే డిఎస్ నే నమ్ముకుని ఉన్న ఆయన అనుంగు అనుచరులకు సైతం డిఎస్ పార్టీ మారుతున్నారనే విషయం చివరిదాకా తెలియకపోవడం ఆశ్చర్యం. టీఆర్ఎస్ లోకి వెళుతున్న విషయమే అనుచరులెవరికి ముందుగా మాట మాత్రం కూడా చెప్పలేదట డిఎస్. రాజకీయ గురువుగా భావించిన వారికి సైతం సూచనప్రాయంగా కూడా చెప్పకపోవడంతో వారంతా ఆయనపై కాస్త గుర్రుగానే ఉన్నట్టు తెలుస్తోంది. మొదట్లో డిఎస్ టీఆర్ఎస్ లోకి వెళుతున్నారన్న వార్తలు వచ్చినప్పుడు అనుచరులు ఖండించారు. కానీ ఆయన కారెక్కేయడం ఖాయమైపోవడంతో వాళ్ళంతా ఆలోచనలో పడ్డారు. మాట మాత్రమైనా తమకు చెప్పకపోవడంతో వారు కొంత సందిగ్ధంలో ఉన్నట్టు తెలుస్తోంది. హైదరాబాద్ నుంచి నిజామాబాద్ కు డిఎస్ చేరుకోవడంతో జిల్లా కాంగ్రెస్ లో వాతావరణం కాస్త మారిందని సమాచారం. 10 మంది కార్పొరేటర్లు, 2 జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు, 3 డిఎస్ తో టచ్ లోకి వెళ్లినట్టు తెలుస్తోంది. వాళ్లు డిఎస్ తో వెళ్లడం ఖాయమే అన్న ప్రచారం జరుగుతోంది. ఇక డిఎస్ చుట్టూ ఉండే ప్రధాన అనుచరుల్లో కొందరు కారెక్కేయడానికి ఇష్టపడట్లేదట. మరోవైపు జిల్లా కాంగ్రెస్ సీనియర్లు డిఎస్ వెంట ఎవరూ వెళ్లకుండా అడ్డుకట్ట వేస్తున్నారని సమాచారం. షబ్బీర్ అలీ, సుదర్శన్ రెడ్డి, సురేష్ రెడ్డి లాంటి నేతలు ఎప్పటికప్పుడు సెకండ్ క్యాడర్ తో చర్చలు జరుపుతున్నారట. ఎమ్మెల్సీ ఆకుల లలిత, తాహిర్ బిన్ హందాన్, గడుగు గంగాధర్లతో ఎప్పటికప్పుడు ఫోన్లలో మాట్లాడుతున్న సీనియర్ నేతలు డిఎస్ తో ఎవరు వెళుతున్నారు అన్న దానిపై ఆరా తీస్తున్నారట. డిఎస్ అనుచరులకు సైతం ఫోన్లు వెళుతున్నాయని తెలుస్తోంది. పార్టీలో మంచి భవిష్యత్ ఉంటుందని, వదిలి వెళ్లాల్సిన అవసరం లేదని సంప్రదింపులు జరుపుతున్నారట. మరి కాంగ్రెస్ నేతల ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయో చూడాలంటే డిఎస్ కారెక్కే వరకు ఆగాలి.